హలో అందరికీ వెల్కమ్ టు క్యూరియస్ క్యూటీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చేయబోతున్న వీడియో చేప జన ఫ్రై. ఆంధ్ర స్టైల్లో స్పైసీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కల్లుప్పు పసుపు వేసుకొని జనని నీట్గా వాష్ చేసుకోవాలి. ఈ చేప జన ఫ్రై ఇష్టపడలేని వాళ్ళు ఉండరండి. ఒక్కసారి టేస్ట్ చూసారంటే మరి ఇంకా వదిలిపెట్టరు. ఎలా చేయాలో 5 మినిట్స్లో మీకు చెప్పేస్తా. ఉప్పుతో బాగా రుద్దిన తర్వాత పైన లేయర్ అనేది ఊడిపోతుంది. దాన్ని తీసేసి 2-3 సార్లు వాటర్తో నీట్గా వాష్ చేసుకోవాలి. జనని క్లీన్ చేసుకున్నాక మనం ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాం. కడాయి వేడెక్కాక 3 to 4 స్పూన్స్ ఆయిల్ని వేసుకుందాం. నువ్వుల నూనె ఉన్నవాళ్ళు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ ఆయిల్లో 2 రెబ్బల కరివేపాకును వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీరు మొదటిసారిగా నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. ఇలా ఆనియన్ వేగిన తర్వాత 4-5 పచ్చిమిరపకాయలని క్రాస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఆల్రెడీ మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేప జనని వేసుకుందాం. ఆనియన్స్తో పాటు జన కూడా బాగా వేగేంత వరకు కలుపుకోవాలి. జన అనేది నీసు వాసన పోయి ఆయిల్లో ఇలా వేగిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగు పట్టకుండా. పచ్చివాసన పోయి బాగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. ఈ చేప జన తినడం వల్ల చాలా ప్రోటీన్లు మనకి అందుతాయి. అలానే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ విటమిన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే ఇది బరువు తగ్గడానికి అండ్ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి బ్లడ్ బాగా చేరుతుంది. ఇది ఎప్పుడైనా కుక్ చేయాలనుకుంటే ఫ్రెష్గా దొరికేది మాత్రమే కుక్ చేయండి. ఇలా మనకి ఎగ్ పొరుట్లాగా తయారైన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్, కాస్త గరం మసాలా, కొరియాండర్ పౌడర్ వేసుకొని జనకి పట్టే విధంగా కలుపుతూ ఉండాలి. జన బాగా వేగిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి కలుపుకుంటే చేప జన ఫ్రై
రెడీ అయిపోయినట్టే. ఈ జన ఫ్రైని వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి, నిమ్మరసం వేసి కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. చూడడానికి ఎగ్ పొరుటులా ఉంటుంది. అలానే పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. పిల్లలకి ఫిష్ డైరెక్ట్గా తినాలంటే ముళ్ళు ఉంటాయని భయం కదా. సో అలాంటి వాళ్ళకి ఇలా చేప జానం చేసిస్తే హ్యాపీగా తింటారు. ఇంకెందుకు లేట్, మీరు కూడా ఈ సండే ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో కబురు పంపించడం మర్చిపోకండి. అలానే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.